ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం చౌర్య గారు. నమస్తే సిరి గారు. సో మనం చూస్తూ ఉంటే చాలా వరకు కూడా ఎవరైనా కూడా వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇంట్లో నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, పెట్టుబడి ఎక్కువ లేకుండా ఇంట్లో నుంచే మెల్లమెల్లగా గ్రో అయ్యి తర్వాత పెద్దగా వెళ్దాము అన్న ఆలోచనతో ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇంటి నుంచే ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి. అది మార్కెటింగ్ కావచ్చు, లేదంటే ప్రతి ఒక్కటి కూడా ఇంటి దగ్గర నుంచి అయ్యేలాగా తక్కువ పెట్టుబడితో లాభాలు ఎక్కువ వచ్చేలాగా ఏమైనా ఉందా మేడం బిజినెస్ ఐడియా? డెఫినెట్లీ సిరి గారు. ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ ఐడియా కూడా ఎవరైతే నాకు కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా క్రియేట్ చేయొచ్చు. అంత చక్కగా తీసుకెళ్ళామన్నమాట. అరౌండ్ 360 బిజినెస్ ఐడియాస్ ప్లస్ చేసాము అంటే ఎవరైతే కంటిన్యూగా ఫాలో అవుతున్నారో సో వీళ్ళకి అర్థమైపోతుంది. వీళ్ళే ఇంకా మన బిజినెస్ ఐడియాస్తోనే ఇంకొక బిజినెస్ ఐడియా క్రియేట్ చేసేయచ్చు. సో ఇది కూడా అలాంటి బిజినెస్ ఐడియా అని సిరి గారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, సో క్లైమేటిక్ కండిషన్స్ పరంగా మనం చూసుకుంటే చాలా ఎక్కువగా సేల్ అవ్వేది, హాట్గా సేల్ అవ్వేది. అది కూడా మధ్యతరగతి కుటుంబాలు, ఎస్పెషల్లీ మధ్యతరగతి కుటుంబాలకి అంటే హోల్సేల్గా చాలా బల్క్గా సేల్ అవ్వే ప్రోడక్ట్, ఒక ఫుడ్ ప్రోడక్ట్ ఉందన్నమాట. అది ఏంది అనుకుంటున్నారు మీరు? అంటే నాకు తెలిసినంత వరకు మీరు అన్నట్టుగా ఈ టైంలో అయితే మంచిగా ఒక పకోడీ కావచ్చు, లేదంటే బజ్జీలు కావచ్చు, అవి ఎక్కువగా తింటూ ఉంటాం. ఎస్, అబ్సల్యూట్లీ సిరి గారు. సో బజ్జీ, మిర్చి బజ్జీ ఉంటే చాలు, ఒక చాయ్ ఆర్ మిర్చి బజ్జీ ఉంటే చాలు అనుకున్నాం కదా. మిర్చి బజ్జీ, సో మిర్చి బజ్జీ చాలా వరకు సేల్ అవుతుంది రైనీ సీజన్లో. ట్రూ కదా. సో ఈ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము మిర్చి బజ్జీ బిజినెస్ చేసేవాళ్ళు హ్యాపీగా హాయిగా చేసుకోండి మీ బిజినెస్. దీనికి కావాల్సిన మెయిన్ ఒక ప్రోడక్ట్, ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఏమి అనుకుంటున్నారు మీరు? శనగపిండి అండి. అబ్సల్యూట్లీ సిరి గారు. చూసారా, మీరు కూడా బిజినెస్ ఐడియాస్ విని అలా వచ్చేస్తుంది అనమాట మీకు కూడా. సో శనగపిండి బిజినెస్ మంచిగా చేసుకోవచ్చు. దీనికి జస్ట్ మీరు హోమ్మేడ్గానే తయారు చేయొచ్చు. ఇంకా శనగపప్పు దొరుకుతుంది కదా, అది మంచి క్వాలిటీ పరంగా మీరు వేయించుకొని బయట మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో మీరు కొంచెం తక్కువ ధరకి పెట్టినా కూడా మీ క్వాలిటీ బాగుంటే పెట్టండి. లేదు స్టార్టింగ్ చేస్తున్నాము, సప్లై చేయాలనుకుంటున్నాము అంటే ఇంటి వద్దే ఉండి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు విదిన్ 50,000 రూపీస్. సో మషనరీస్ అనేది అందుబాటులో ఉన్నాయన్నమాట. అవైలబిలిటీ చూసుకుంటే మషనరీ చాలా వరకు మనకు ఈజీగా దొరుకుతున్నాయి. సో మిర్చి పౌడర్ ఎలా అయితే తయారు చేసుకొని ఇంటి వద్ద నుంచే మార్కెటింగ్ చేసుకొని సేల్ చేస్తున్నారో శనగపిండి బిజినెస్ కూడా అంతే బ్రహ్మాండంగా నడుస్తుంది. సో ఇది జస్ట్ రెయినీ సీజన్కి మాత్రమే పరిమితమా అంటే కాదండి. సో కాస్మెటిక్ పరంగా మనం నేచురల్ ఇంగ్రీడియంట్స్, సో హోమ్మేడ్ చిట్కాలు అంటారు కదా, సో అలాంటివి మనం వీటితో సృష్టించవచ్చు. ఒక శనగపిండి అండ్ కొంచెం డ్రై స్కిన్ అనుకోండి, పాలు లేకపోతే ఆయిల్ వేసుకొని ప్యాక్లా అప్లై చేస్తే దానికంటే బ్రహ్మాండంగా ఫేస్ ప్యాక్ ఏది ఉండదన్నమాట. న్యాచురల్ ఫేస్ ప్యాక్ అంటారు. అండ్ తర్వాత వచ్చేసి శనగపిండి చాలా వరకు మనకు ఫేస్కి అప్లై చేస్తారు. సో ఇలా రకరకాలుగా మనము యూజ్ చేసుకోవచ్చు. శనగపిండి అనేది సప్లై చేస్తే ఒక 60 to 70% ప్రాఫిట్ రేషియో అనేది మనము చూడొచ్చు సిరి గారు విదిన్ 2 to 3 months. సో ఈ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో మంచిగా అర్నింగ్స్ పొందొచ్చు. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ సప్లై చేస్తుంటారు కదా మ్యామ్ వాళ్ళు, మరి మేమేంటి కొత్తగా స్టార్ట్ చేయాలి అని. మరి మీరు గమనిస్తున్నారా, కొత్తగా మిర్చి బజ్జీల స్టాల్స్ కూడా వస్తున్నాయి. సో మీరైతే జస్ట్ ఓకే సప్లయర్స్ ఉన్నారు కంటిన్యూస్లీ అనుకుంటున్నారు. కొత్తగా మిర్చి బజ్జీ స్టాల్స్ కూడా పెడుతున్నారు. వాళ్ళకి డిమాండ్ ఉంటుంది కదా, మీరు అక్కడ ప్రొవైడ్ చేయొచ్చు కదా. సో అలా చిన్నవి మనం ఉన్న చోటే మన చుట్టుపక్కల ప్రాంతంలోని ఏం నడుస్తుంది, ఎలాంటి బిజినెస్ అయితే క్లిక్ అవుతుంది అన్న కొంచెం మన మైండ్ ఆలోచించి పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది ఏదైనా సిరి గారు. దీనికి కావాల్సింది ఆ కరెక్ట్ ప్లానింగ్, గైడెన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, మార్కెటింగ్ అని తరచుగా నేను ఎందుకు అంటానంటే 50% మీరు ప్రోడక్ట్ తయారీ తర్వాత వచ్చేసి సర్వీసెస్ ఇవన్నీ
పెడితే మార్కెటింగ్ ఒక్కసారి బ్రాండ్ వెళ్ళింది మీ మార్కెట్లో అనే వరకు కూడా మార్కెటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. సో ఒక్కసారి బ్రాండ్ వెళ్ళింది, ఇంకా తరచుగా మీరు రకరకాలుగా మీరున్నారు అనే ప్రెజెన్స్ మాత్రమే అక్కడ అవసరం పడుతుంది. కాబట్టి అప్పుడు అది తగ్గించుకోవచ్చు. కానీ ఒక్కసారి మీ బ్రాండ్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ అనేది చాలా చాలా అవసరం అనమాట. సో మార్కెటింగ్ ప్లేసెస్ ఎలా వెతుక్కోవాలంటే మిర్చి బజ్జీ షాప్స్, అండ్ తర్వాత వచ్చేసి ఆల్రెడీ ఎవరైతే కొనుగోలు చేస్తూ ఉంటారో అక్కడ కూడా మీరు సప్లై చేయొచ్చు. ఇంకా కిరాణా స్టోర్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఇంకా లైసెన్సెస్ తీసుకొని అక్కడంతా సప్లై చేసి మంచిగా డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు సిరి గారు విదిన్ 50,000. సో ఆ క్వాలిటీ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంచుకుంటున్న పప్పు అంటే శనగపప్పు ఎటువంటిది అనేది కూడా ఒక్కసారి మీరు పరిశీలించుకోవాలి ఎవరికి వారు. సో ఆ క్వాలిటీ చూజన్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఆ ప్రోడక్ట్ డిసైడ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రోడక్ట్ నేను అందిస్తున్నాను, బెస్ట్ క్వాలిటీ అనేది ఒక్కటి మీరు తెచ్చుకోండి. జస్ట్ ఒక అది 200 గ్రామ్స్ అయినా పర్లేదు, చెక్ చేయండి క్వాలిటీస్. సో ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ మీకు రావాలి అంటే ఫస్ట్ శనగపప్పు ఎంచుకోవడంలోనే ఉంటుంది. సో అటువంటి ప్రోడక్ట్ మీరు ఎంచుకున్నారంటే ఎవరైతే మిర్చి బజ్జీ వేస్తున్నారో మిమ్మల్నే కంటిన్యూగా ఇంకా ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ తరచుగా మీరైతే సప్లై చేయొచ్చు అనమాట. సో చిన్న చిన్నగా ఒక ఈ బిజినెస్ చేసేకి టైం కూడా 2 to 3 అవర్స్ చాలు సిరి గారు, ఎక్కువ వద్దు. ఫస్ట్ స్టార్టింగ్లో మీరు కొంచెం టైం కేటాయించాలి. ఆ తర్వాత ఇంకా బ్రహ్మాండంగా దూసుకెళ్ళచ్చు శనగపిండితో మీరు మిర్చి బజ్జీ బిజినెస్. ఎనీవేస్ ఎవరైనా కూడా ఫస్ట్ ఈ శనగపిండి బిజినెస్ అనగానే నవ్వుతారు. కానీ అంటే ఒకసారి మనము బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏదైనా కావచ్చు, ఇప్పుడు ర్యాపిడో వచ్చినా లేదంటే ఆన్లైన్లో మనం చూస్తున్నా కూడా అక్కడ మనకి ఒకటే ఒక పాయింట్, మనం వెళ్ళి అక్కడికి తీసుకోలేని ఆ లేజినెస్ని క్యాప్చర్ చేసుకొని ఆ బిజినెస్ అనేది రన్ అవ్వడం జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బిజినెస్ అలాంటిదే. సో దీన్ని ఒక బిజినెస్ మోడల్గా ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే ఈ బిజినెస్ ఇంత స్కోప్ ఉందా అని అర్థమవుతూ ఉంటుంది. ఎనీవేస్ గ్రేట్ ఐడియా మేడం. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా ప్రకారంగా కావచ్చు, మార్కెటింగ్లో గ్రో అవ్వడానికి బిజినెస్ ప్రకారంగా వాళ్ళకి ఐడియాస్ కావాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, ఇప్పుడు ఈ బిజినెస్ చెప్పాను నేను, వీటికి వీళ్ళకి ప్రోడక్ట్ దొరుకుతుంది, మెషినరీ ఎక్కడ ఎలా కొనుగోలు చేసుకోవాలి అన్నది కూడా చాలా వరకు క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు సంప్రదించవచ్చు. అండ్ మార్కెటింగ్ పరంగా చూసుకుంటే కూడా ఇదే కాదు, ఇంకా వేరే వేరే బిజినెసెస్, ఇతర బిజినెసెస్ కూడా ఐడియా కావాలన్నా, ఫ్రేమ్వర్క్ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ దెమ్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వి విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.